వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఇహలోక సంబంధమైన రోషాల వలన దీవెన లేదు ప్రియులారా. దేవుని కొరకు మనం రోషం కలిగి ఉండాలి. ఇహలోకంలో మనల్ని మన తల్లిదండ్రులు ఏదైనా ఒక గొడవ పడితే, లేక మన ఫ్రెండ్స్ మనల్ని ఏమైనా అంటే, అత్తమామలు ఏమైనా అంటే, అన్నదమ్ములు ఏమైనా అంటే, లేక అక్క చెల్లెలు ఏమైనా అంటే, లేకుంటే సేవకులు ఏమైనా అంటే, ఇంకెవరైనా నీ తోబుట్టువులు ఎవరైనా ఏమైనా అంటే నీకు రోషం రావచ్చు. ఇవి లోక సంబంధమైనటువంటి రోషాలు. ఈ రోషం వలన మనకు ఆశీర్వాదం లేదు ప్రియులారు. అయితే దేవుని కోసం రోషం కలిగి ఉండాలి. భక్తులు ఆ రోషం కలిగి ఏం చేశారు చెప్పండి? షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారికి రోషం వచ్చింది. ఏమని రోషం వచ్చింది చెప్పండి? రాజు ఏమో ప్రతిమకు నమస్కారం చేయమంటే వీరు మాత్రం మేము చేయమన్నారు. చేయమని ఏమంటున్నారు? చావనైనా చస్తాం కానీ నువ్వు చెప్పిన మాట వినం. రాజు అంటే ఆయన మాటకు ఎదురు తిరిగితే వెంటనే చంపేస్తాడు. అలాంటిది షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారు రాజు ఎదుట ఏమంటున్నాడు? నెబుకద్నెజరు, ఇందును గూర్చినటువంటి చింత మాకేమీ లేదు. నువ్వు చంపేస్తావేమో, అగ్నిగుండం 7 అంతలు పెంచుతావేమో, అగ్నిగుండంలో వేసేస్తావేమో అని ఇందును గూర్చినటువంటి చింత మాకేమీ లేదు. మా దేవుని కోసం ఏం కలిగి ఉన్నాము? రోషము కలిగి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో చావనైనా తెస్తాం కానీ నువ్వు చెప్పిన మాట మాత్రం వినే ప్రసక్తి లేదు. మరలా ఇంకేమన్నారు చెప్పండి? మా దేవుడు రక్షించినా సరే, రక్షింపకపోయినా సరే నువ్వు చెప్పిన మాట మాత్రమేమో చెయ్యమన్నారు. ఈలాగున దేవుని కోసం రోషము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. లోక సంబంధమైన రోషాల వలన గొడవలు, అల్లరులు, అశాంతి, దేవునికి దూరమయ్యే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని విషయంలో మనం రోషం కలిగి తలవంచకుండా ఉండాలి. ఇలాంటి అపవిత్రమైన పనులు చేయను నేను, ఇలాంటి అపవిత్రమైన కార్యాలు చేయను, అపవిత్రమైన మాటలు మాట్లాడను, ప్రభు దినాన పనులు చేయను, ప్రభు దినాన ప్రభువుకు ఆటంకం కలిగించేటువంటి కార్యాలు చేయను. దేవుని బిడ్డగా నేనున్నాను. నన్ను చూసినటువంటి వారు ఇంకా అనేకులు దేవునికి లోబడేటట్టుగా నా ప్రవర్తన, నా తీరు, నా మాట, నా వైఖరి ఉంటుంది. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎట్టి పరిస్థితుల్లో నేను చేయనని మనం రోషం కలిగి బ్రతకాలి. ఏదైనా అర్జెంటుగా పని పడింది అనుకోండి, ప్రభు దినం కూడా మనం ఎగరగొడతాం. రోషం ఉండదు మనకు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అదేమవుతుందో, ఇదేమవుతుందో, ఈరోజు ప్రార్థన లేకుంటే ఏమవుతుంది, ఈరోజు బల్లారాధన ఎగరగొడితే ఏమవుతుంది అని నిర్లక్ష్యముగా ఈ మూలన ఉన్న వాళ్ళు ఏమంటారు, ఆ మూలన ఉన్నవారు ఏమంటారు, వీటికి మనం ప్రాధాన్యత ఇచ్చి దేవుని కోసం రోషం కలిగి ఉండకుండా ప్రభు దినాన్ని కూడా ప్రభు బిడ్డలే ఎగరగొడతా ఉంటే దేవుని నమ్మని వారు ఎగరగొడతారా లేదా చెప్పండి? ఎగరగొడతారా లేదా? ఒకవేళ మీరు దేవుని నమ్ముకొని బలలో చేయి వేస్తూ ఉండి ఎవరినండి పక్కన ప్రభుని నమ్మని వారిని చర్చికి వెళ్దాం రండి అని పిలిస్తే మీ మాట వింటారా? ఏమంటారు చెప్పండి? చూసినాం పోమా నీ భక్తి, ఈరోజు పోతావు, రేపు ఆదివారం ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి పని పడిందంటే ఆదివారాలే ఎగరగొట్టి ప్రభు బల్ల తీసుకోకుండా పనికి వెళ్ళిపోతావు. నీ భక్తి చూసాం అని వారి మనసులో అంటారు. నీతో అనకపోయినా వారి మనసులో అనుకుంటారు. కాబట్టి దేవుని కోసం మనం రోషం కలిగి ఉండాలి. భక్తులు అలాగున రోషం కలిగి దేవుని కోసం నిలబడ్డారు. ప్రాణాలు అర్పించటానికి కూడా సిద్ధపడ్డారు. అందుకే భక్తుడైనటువంటి కోరెషు రాజు ఒక చక్కని మాట అంటున్నాడు. చూడండి, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, ఆకాశమందున్నటువంటి దేవుడు లోకమందున్నటువంటి జనములందరినీ కూడా నా వశము చేశాడు, నాకు అప్పగించాడు, నన్ను రాజును చేశాడు. ఆయన ఆకాశమందున్నటువంటి దేవుడు మందిరం కట్టమని ఆజ్ఞాపించాడు. జనులను నా వశము చేశాడు. జనులు మన వశము కావాలంటే మన వల్ల కాదు ప్రియులారా. అయితే దేవుడు మాత్రం జనులను మన వశము చేయగలిగినటువంటి సమర్థుడు. అందుకే ఈయన సకల జనములను నా వశము చేసి నాకు అప్పగించి ఈ జనమంతా కూడా నా చేతి కింద ఉండేటట్టుగా దేవుడు
ఘనకార్యం చేశాడు. అప్పుడు ఈ కోరెషు రాజే దేవుని మందిరాన్ని కట్టొద్దని ఆపినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? ఆకాశమందున్నటువంటి దేవుడు దేవుని యొక్క మందిరాన్ని కట్టమని నాతో మాట్లాడాడు అని దండూర వేయించి మందిరం పని ప్రారంభించాడు. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో లెస్సైన జ్ఞానం కోసం, తర్వాత జ్ఞానం ఇచ్చేటువంటి కార్యము, వివేకం ఇచ్చేటువంటి కృప దేవుని చేతిలో ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే నిత్యము దేవుని సన్నిధిలో, దేవా నీ జ్ఞానము నాకు ఇవ్వయ్యా, నీ తెలివి నాకు దయచేయ్యా, నీ వివేకముతో నన్ను నింపయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అది ఎగ్జామ్ అయినా, ఇంటర్వ్యూకి బయలుదేరినా, ఇంకా దేనికి బయలుదేరినా కూడా దేవుని సహాయాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా దేవుని వశములో ఉన్నాయని మనం కోరుకుంటూ ఉంటాం. మన మనస్సును మనం స్వాధీనపరుచుకున్నట వలన దేవుడు నన్ను ఘనపరచువారని నేను ఘనపరుస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని వశములో ఉందాం. దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకుందాం. లెస్సైన జ్ఞానముతో నింపబడదాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటిని తొలగించి తన ప్రియబిడ్డలను ఆయన రెక్కల నీళ్ళలో కాపాడడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. సకలమైనటువంటి దీవెనలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, సంతానం ఇచ్చి, వివాహం చేసి, జాబ్ ఇచ్చి, ప్రమోషన్ ఇచ్చి, కేసులు కొట్టివేసి, అవమానాలన్నీ తొలగించి, నీ హృదయ కోరికలన్నీ కూడా దేవుడు తీర్చి ఆయన ఆశీర్వాదములతో నేను నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.